హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేవు బాబు బద్దవరం మోటో బ్లాగర్. నేను ఈరోజు మీకు పాడేరు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వంజంగి వ్యూ పాయింట్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్తారనుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది, చాలా న్యాచురల్టీగా ఉంది. ఇక ఇంద్రధనుష్ కూడా వచ్చింది, అదే రెయిన్బో ఇంగ్లీష్లో అయితే. అంటే ఇక్కడ నుంచి మనం వెళ్ళే మార్గంలో కొండెక్కి మార్గంలోనే వెంటనే మనకు తెలిసిందండి రెయిన్బో. ఆ వ్యూ పాయింట్ అది మీరు చూడొచ్చు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకన్నా మంచి వ్యూ పాయింట్లు అయితే ఇంకా చాలా దూరం ఉన్నాయి. వంజంగి ఊరి నుంచి కొత్త వలస వరకు 6 కిలోమీటర్లు ఎంత ఉంది. ఈ దారి పొడిగినా సరే మీరు మంచు కొండలు చూడొచ్చు, మంచుతో కప్పబడినటువంటి కొండలు. ఇక్కడ మళ్ళీ మనకి రెయిన్బో ఒకటి వచ్చింది. ఇక్కడ మళ్ళీ దిగి ఫోటో షూట్ అనేది చేసుకున్నాం కూడా. చాలా లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా ఎక్కువ మంది జనం వస్తున్నారు. ఇది రెయిన్బో ఇదే. ఇంకా కొంచెం లైటింగ్ తగ్గించి మీకు చూపించాను, అది మీరు చూడొచ్చు. లొకేషన్ అయితే మాత్రం అమేజింగ్ ఫ్రెండ్స్. మీరు అందరూ తప్పకుండా చూడండి. ఒకవేళ ఇక్కడ వరకు రాలేని వల్ల నా ఛానల్ చూసిన మాత్రం తప్పకుండా ఎంజాయ్ చేయండి. వ్యూ పాయింట్ అయితే ఇంకా పైన ఉంది, కానీ మేము పైకి వెళ్ళలేదు. ఆ వే కూడా మీకు చూపిస్తాను. పైకి 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే మాత్రం ఇంకా రచ్చరంబోలా చాలా బాగుంటుంది లొకేషన్. ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుందండి. నైట్ ఇక్కడ ఉండి స్టే చేసి మార్నింగ్ ఈ వ్యూ పాయింట్ అయితే చూస్తే చాలా బాగుంటుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, నేను మీ కేవు బాబు బద్దవరం మోటో బ్లాగర్. ఈరోజు డే 2 పాడేరులో నైట్ ఉండిపోయి మార్నింగ్ 8 గంటలకు లేచి వంజంగి వ్యూ పాయింట్కి వెళ్ళామండి. అదే మేము వెళ్ళడం లేట్ అయింది, కొంచెం స్నో అది తక్కువ ఉంది, కానీ అంతా కూడా షూట్ చేశాను. అది మీకు అయితే పెడతాను. వ్యూ పాయింట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇదంతా మనం మంచిగా ఉంటుంది. మేము ఇక్కడ నుంచి వంజంగి నుంచి 3 కిలోమీటర్స్ ఓన్లీ రోడ్ మీద వెళ్ళాం. మీరు ఎక్కడ కష్టపడడం అవసరం లేదు. బైక్ మీద రావచ్చు, కార్ మీద రావచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. డైరెక్ట్ వ్యూ పాయింట్ దగ్గరలోకి వెళ్ళిపోవచ్చు మనం. ఇప్పుడు ఎవరికైనా తర్వాత వ్యూ పాయింట్కి ఒక 1/2 కిలోమీటర్ పైకి వెళ్ళి ఇంకా బాగా మంచి వ్యూ పాయింట్లు అయితే ఉన్నాయి. మీరు అందరూ రండి,
చూడండి, చూసి ఆనందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వంజంగి వ్యూ పాయింట్ చూసుకొని కిందకు వచ్చేటప్పుడు రైడర్స్ అయితే మాకు కనిపించారు. చంద్రనైతే మేము అడగలేదు, కానీ ఇక్కడ చాలామంది రైడర్స్ వస్తుంటారు. ఈ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ చూడడానికి అయితే మాత్రం చాలా మంది వస్తుంటారు. కిందకి వెళ్ళేటప్పుడు చూపించే మార్గం ఇది. ఇక్కడ ఒక పల్లెటూరు ఉంది, అదే వంజంగి. ఇది ఊరు పేరు వంజంగి. ఇక్కడ నుంచి మనం అయితే 5 కిలోమీటర్స్ పైకి వెళ్ళాలి వ్యూ పాయింట్కి అయితే. ఇక్కడ బాగుంది. అది దాని గురించి పెంకులతో చేసిన ఇల్లు గురించి చూసి తీశాను, అందుకే మీకు చెప్తున్నాను. చాలా ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లంబసింగి లాగే ఇక్కడ కూడా రిసార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడే కొంచెం ఎక్కువ కడుతున్నారు. ఇంకా నెక్స్ట్ ఇయర్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది వ్యూ పాయింట్ అయితే చూడడానికి ఇప్పుడు ఆల్రెడీ బాగానే ఉంది. కాకపోతే అక్కడ మనం స్టే చేయడానికి అయితే ప్రాబ్లం లేదు. రోడ్డు మీద మనం అన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం. మీరు తప్పకుండా రావాలి. పాడేరు నుంచి 12 కిలోమీటర్లు అంతే. లంబసింగి కొత్తపల్లి వాటర్ ఫాల్ చూసుకొని, మధ్యగూడెం చూసుకొని, రెండో రోజు ఈ వ్యూ పాయింట్ చూసుకొని రావడానికి అంతే మాత్రం చాలా బాగుంటుంది. 2 డేస్ ప్లాన్ చేసుకుంటే మాత్రం 2 డేస్లో మనం ఇవన్నీ కూడా మనం చూడవచ్చు, ఫుల్గా ఎంజాయ్ చేసి రావచ్చు. అదైతే మీకు చూపించే మార్గం అయితే చూస్తున్నాం. బ్యూటిఫుల్ ప్లేసెస్, ఫోటోషూట్కి అయితే చాలా అనుకున్నటువంటి ప్లేస్ ఇది. మేము పైకి వెళ్తున్నాం. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం తప్పకుండా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడైతే మేము కొన్ని ఫోటోషూట్ చేసుకున్నాం. ఫోటోస్ చాలా బాగా వచ్చాయి. పైకి వెళ్ళిన తర్వాత మాత్రం వర్షం అయితే పడింది. వర్షం కామన్. ఇక్కడ కొండ మీదకి వెళ్ళిన తర్వాత వర్షం కామన్. వర్షంతో పాటు వర్షం కూడా తెలియనట్టు పరిస్థితి అలా ఉంటుంది. ఇక్కడ రైన్బో కూడా వచ్చింది. ఆ ఫొటోస్ కూడా మేము చేసాం. ఆ ఫొటోస్ కూడా నీట్గా తీసాం. అక్కడ కూడా మేము ఫోటోషూట్ తీసుకున్నాం. ఫొటోస్ తీసుకొని కొంచెం బ్యాక్ వచ్చాం. బ్యాక్ నుంచి కొంచెం మనం పైకి వెళ్ళాలి వ్యూ పాయింట్కి. మేమైతే వెళ్ళలేదు. బండి మీద మేము ఇంకా లాంగ్ డ్రైవ్ చేయాలి కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేక వెళ్ళలేదు. థ్యాంక్ యూ. మీరు మాత్రం పైకి వెళ్ళండి, వ్యూ పాయింట్ చూడండి. చాలా బాగుంటుంది. పైకి వెళ్తే మాత్రం ఎంత కష్టపడినా సరే పైకి వెళ్ళడం నాకు కష్టం అంటే ఏమో తెలియదు. చాలా బాగుంటుంది ఆ వ్యూ పాయింట్ అయితే మాత్రం. తప్పకుండా రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
కుశల్ బాబు అందక